జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశంలో వక్ఫ్ బోర్డు చేస్తున్నటువంటి దారుణాలు అన్ని కాదు. ఇప్పుడు మళ్ళీ తమిళనాడులో వక్ఫ్ బోర్డు మరొక దారుణానికి ఎత్తే తెగబడింది. సరే, అది ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీ చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? వక్ఫ్ బోర్డు తమిళనాడులోనే ఒక గ్రామాన్ని తమ ఆస్తిగా ప్రకటించి అక్కడ నివసిస్తున్నటువంటి సుమారు 150 కుటుంబాలకు ఖాళీ చేయాలంట నోటీసులు పంపించింది. చూడండి, కాదు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ చట్టం తీసుకొచ్చే చాలా మంది వ్యతిరేకించారు. దాని అవసరం ఏ స్థాయిలో ఉండదో మీకు ఈ న్యూస్ని బట్టి అర్థమవుతుంది, ఓకేనా? దాదాపు 150కి పైగా కుటుంబాలు ఉన్నటువంటి గ్రామం. ఇప్పుడు కాదు, చాలా కాలం నుంచి అక్కడే జీవిస్తారు. గ్రామం దగ్గరలోనే వాళ్లకు వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక్కసారిగా ఈ ఊరంతా కూడా మాదేను, ఇక్కడి భూములు ఖాళీ చేయండి అంట ప్రస్తుతం వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఈ వక్ఫ్ బోర్డు అయితే నోటీసులు ఇచ్చింది. దీంతో ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి ఆ గ్రామంలో అలజడి అయితే మొదలైంది. తీవ్ర నిరసనలకు వేదికైంది. ఈ ఘటన తమిళనాడులోని వెల్లూరు జిల్లా అనైకట్టు తాలూకాలోని కోటుకొల్లై గ్రామంలో చోటు చేసుకునింది. ఇప్పుడు ఈ అంశం కేవలం తమిళనాడులో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని అయితే రేకెత్తిస్తుంది. లేకపోతే దారుణంగా అది స్వామి కాదు, ఏడయ్యల నాయన గారు రాస్తే అంతా పోయి ఉండదు దేశవ్యాప్తంగా, ఇది నాది అది నాది అనేదానికి. సరే, వక్ఫ్ బోర్డు ఈ గ్రామాన్ని తమ ఆస్తిగా ప్రకటించి అక్కడ నివసిస్తున్నటువంటి సుమారు 150 కుటుంబాలను ఖాళీ చేయాలంట నోటీసులు అయితే పంపించింది. ఈ గ్రామంలోనే తాము 4-5 తరాలుగా నివసిస్తున్నామని, తమ వద్ద ప్రభుత్వ పట్టా పత్రాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళు అయితే చెబుతారు. అంటే మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయనైనా మేమేం ఊరికనే లేము, మా దగ్గర ఈ పట్టాలు అవన్నీ కూడా దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అన్నీ కూడా పక్కాగా ఉన్నాయని వాళ్ళు అయితే చెప్తారు. వక్ఫ్ బోర్డు ఏ విధంగా తమ భూమి అని చెప్పేసి ఒక ఊరును ఖాళీ చేయమంటని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మీకు అర్థమవుతుంది వక్ఫ్ బోర్డు ఎంత పనికిమాలిందా. వక్ఫ్ బోర్డు అధికారి అయినటువంటి సయ్యద్ అలీ సుల్తాన్ షా జారీ చేసినటువంటి నోటీసులో సర్వే నంబర్ 331లోనే ఈ భూమి స్థానిక దర్గాకు చెందిందని, గ్రామస్తులు వెంటనే ఈ భూమిని ఖాళీ చేయాలని చెప్పేసి ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులను అందుకున్నటువంటి గ్రామస్తులు తమ భూమి తమకే చెందిందని, 4-5 తరాలుగా అక్కడే నివసిస్తున్నామని చెప్పేసి వాళ్ళంతా కూడా చెప్తారు. అలాగే తమ వద్ద ఈ భూమి పట్టాపత్రాలు కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఈ వక్ఫ్ బోర్డు తీరుపైన 15వ తేదీ ఏప్రిల్న, అంటే ఇటీవలే, ఈ వేలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినారు. హిందూ మున్నాని నాయకుడు మహేష్ ఈ వివాదం పైన జిల్లా అధికారులు ఖచ్చితంగా సమగ్ర విచారణ అయితే జరిపించాలని చెప్పేసి కోరినారు. అంటే హిందూ సంఘాలు కూడా దీనికి అండగా నిలబడినాయి. అయితే ఈ విషయం పైన తమిళనాడులో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే హసన్ మౌలానా ఒకసారి వక్ఫ్ బోర్డుది అయితే ఎప్పటికీ అది వక్ఫ్దే అని చెప్పి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారినాయి. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ ఆయన కదా, అందులోనూ ఆయన పేరు ఏం పేరు, హసన్ మౌలానా. ఇంకా ఆయన అట్టగా ఎట్ట మాట్లాడతాడు, వాళ్ళు అట్టే మాట్లాడతారు యా స్వామి. అలాగే 150 గ్రామాల్లోనే 150 గ్రామాల్లోనే భూమిపైన ఈ వక్ఫ్ బోర్డు వాదనకు తమిళనాడు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందని, వక్ఫ్ బోర్డుకు అద్దె చెల్లించాలనే కామెంట్స్తో గ్రామస్తులంతా కూడా కోపంతో రగిలిపోతున్నారు. అంటే 150 గ్రామాల్లో ఇదే మార్గం జరిగింది, దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతునిచ్చింది అని చెప్పి ఆయన మాట్లాడినాడు. చెప్పినా కదా, కాంగ్రెస్ పార్టీ 100% మద్దతు ఇస్తుంది. ఇక్కడ ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డు ఆక్యుపై చేస్తుంది ఏమి రాహుల్ గాంధీ ఆస్తులో లేకపోతే ప్రియాంక గాంధీ ఆస్తులో కాదు కదా, ఇంక వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయరా? అయితే గ్రామస్తులు తమ భూమిపైన చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం ఈ వెల్లూరు జిల్లా అధికారులు ఈ వివాదం పైన అధికారిక ప్రకటన అయితే చేయలే, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే ఆడుండేది డిఎంకే పార్టీ రూలింగ్లో ఉన్నది, అదేంది ఈ కాంగ్రెస్ పార్టీకి దోస్త్ అయిపోయా. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, తమిళనాడులో ఈ విధంగా భూములు క్లెయిమ్ చేయడం ఇదే మొదటిసారి కాదు. 1500 సంవత్సరాల పురాతనమైనటువంటి మానిండియవల్లి సమేత చంద్రశేఖర స్వామి ఆలయం ఉన్నటువంటి తిరుచెందురే గ్రామం మొత్తం కూడా తమదేనని చెప్పేసి ఈ తమిళనాడు వక్ఫ్ బోర్డు 2022లో క్లెయిమ్ చేసింది. ఇప్పుడు 2022లో, ఎప్పుడుది 1500 సంవత్సరాల నాటిది. అప్పటికి ఇస్లాం ఉన్నింది మన దేశంలో, ఇస్లాం ఉన్నింది మన దేశంలో. మరి వక్ఫ్ బోర్డుకి ఎట్ట చెందింది అది? మొత్తానికైతే ఈ వక్ఫ్ సవరణ చట్టం చుట్టూ కొనసాగుతున్నటువంటి ఈ వివాదాల మధ్యన ఇప్పుడు మళ్ళీ ఇది జరగడం గమనార్హం అనమాట. అర్థమవుతుంది వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ చట్టం ఎంత అవసరమా. అందుకనే మోడీ ప్రభుత్వం ఆ చట్టాన్ని అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ ఊళ్ళో బెడగండా
ఓక్ బోర్డు అనేది ఉండాలన్నా రద్దు చేయాలని వాళ్ళు ఏం చెప్తారో చూద్దామా? అవునా కాదా? అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ను తప్పనిసరిగా నలుగురు తెలుసుకోవాలని చెప్పేసి మీకు అనిపిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండింటే, అలాగే మీకు తెలిసినటువంటి జాతీయవాద మిత్రులందరి దగ్గర కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.